తమిళనాట మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ప్రముఖ నటుడు ఇళయ దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తమిళగ వెట్రి కళగం పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు విజయ్ నేడు అఫీషియల్‌గా సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వబోదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతుంది. దానిపై వ్యతిరేకంగా పోరాడేందుకు నేను రాజకీయాల్లోకి వచ్చా. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయబోదు. ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వం. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతాం అని విజయ్ వెల్లడించారు. ఇక పార్టీ జెండా, పార్టీ ఎజెండాని త్వరలోనే అనౌన్స్ చేస్తామని తెలిపారు. తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ తరువాత ఆ స్థాయి స్టార్డమ్ ఉన్న నటుడు విజయ్. అభిమానులు దళపతి అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. కొంతకాలంగా సేవా కార్యక్రమాలను చురుగ్గా చేపడుతున్నారు. ప్రతిభ చూపిన 10వ తరగతి, +1, +2 విద్యార్థులకి ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రానని స్పష్టం చేయడంతో విజయ్ తన రాజకీయ ప్రవేశాన్ని వేగవంతం చేశారు. అందులో భాగంగానే విజయ్ మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో ఇప్పటికే పలుమార్లు సమావేశమై రాజకీయ పార్టీపై సుదీర్ఘ చర్చలు జరిపారు. తమిళగ మున్నేట్ర కళగం పేరుతో ఆయన పార్టీని స్థాపిస్తారని ఇటీవల ఊహాగానాలు వినిపించాయి. అయితే దానికే కొన్ని చిన్న మార్పులు చేసి తమిళగ వెట్రి కళగం పేరుని ఖరారు చేశారు. విజయ్‌కి ఈ స్థాయి స్టార్డమ్ రావడం వెనుక తెలుగు చిత్రాల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. విజయ్ కెరియర్‌లో 'పొక్కిరి', 'గిల్లీ', 'బద్రి', 'ఆది', 'వేలాయుధం', 'యూత్' వంటి సినిమాలు ముఖ్యమైనవి. కెరీర్‌ని టర్న్ తిప్పాయి కూడా. ఇవన్నీ తెలుగు సినిమాలే కావడం విశేషం. అభిమానులకి కూడా ప్రాధాన్యం ఇస్తుంటారు. ఏడాదిలో 2 సార్లు నేరుగా సమావేశమై వారికి భోజనాలు, బహుమతులు అందిస్తూ ఉంటారు.